కరువు కోరల్లో సీమ రైతు చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం, అన్నదాతకు శాపం, జూన్ నుంచి తీవ్ర లోటు వర్షపాతం, ఖరీఫ్ సాగుపై తీవ్ర ప్రభావం, శ్రీశైలంలో నీరున్న కేసీ, తెలుగుగంగ, తుంగభద్ర దిగువ కాలువలకు నీరు కరువు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, మార్కాపురం జిల్లాల్లో ఎండిన పంటలు, అనంత జిల్లాలో ఎండిన కంది, వేరుశనగ, చీనీ తోటలు, నంద్యాల జిల్లాలో అరకొరగా వరి సాగు అది ఎండుతోంది, కర్నూలు జిల్లాలో ఎండిన పత్తి, కంది, సన్ఫ్లవర్, ఉల్లిగడ్డలు, మార్కాపురంలో ఈసారి జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, వేరుశనగ, ఆముదం సాగులేదు, కడపలో దారుణంగా పడిపోయిన పంటల సాగు, గ్రాసం లేక ఎద్దులు, పాడి పశువులు, గొర్రెలు, మేకలను నమ్ముకుంటున్న రైతులు, బతుకు భారమై తెలంగాణ, కర్ణాటకకు వలసబాట, కరువు హెచ్చరికలు ముందే ఉన్న సర్కారు ముందస్తు చర్యలు ఎక్కడ, నిన్న చినుకు కోసం రైతు ఎదురుచూపు, నేడు బ్రతుకు కోసం వలసబాట అన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే జూడాల స్టైఫండ్ పైన వెన్నుపోటు ముఠ, పచ్చి అబద్ధాలు, జుడాల సంక్షేమానికి పెద్దపీట వేసింది వైఎస్ జగన్ ప్రభుత్వమే. అప్పట్లో జీవో 287లో నిర్దేశించిన 15% కంటే అధికంగా మొత్తంగా 42.4% స్టైఫండ్ పెంపు, సూపర్ స్పెషాలిటీ కోర్సును అభ్యసిస్తున్న వాళ్ళకి సీనియర్ రెసిడెంట్స్గా గుర్తింపు, వాళ్ళకి నిర్దేశించిన దానికంటే పెంచి మొత్తంగా 77% పెంపు, 2022లో అధికారుల అంతర్గత కమ్యూనికేషన్ కోసం జారీ చేసిన మెమోను తెరపైకి తెచ్చి మరి వెన్నుపోటు పార్టీ కుట్రలో ఆ మెమోను కనీసం పరిగణలోకి తీసుకొని జగన్ ప్రభుత్వం కొద్ది నెలలకే సూపర్ స్పెషాలిటీ జుడాల స్టైఫండ్ పెంచుతూ 624 జీవో జారీ చేసిన వైఎస్ జగన్ కోవిడ్ విపత్తు ప్రకార పరిస్థితులు ఉన్న 2020, 22, 23, 24 సంవత్సరాలు భారీగా స్టైఫండ్ పెంచినప్పటి ప్రభుత్వం స్టైఫండ్ పెంచకపోగా వాస్తవాలను దాచిపెట్టి చంద్రబాబు సర్కార్ దుష్ప్రచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే 2 వారాల్లోగా జుడాల డిమాండ్లు పరిష్కరించండి, చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, మీ బాధను మేము అర్థం చేసుకోగలం, జూనియర్ డాక్టర్ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు, దీంతో తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్ల ప్రకటన అన్నటువంటిది